ఏపీకి మోందా తుఫాన్ గండం పొంచి ఉంది. ఈ తుఫాన్ కోస్తా జిల్లాలపైకి దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయంలోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. ఇక అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది ఐఎండీ. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ సూచించింది. తర్వాత తుఫాన్గా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది. తుఫాను ప్రభావం పలు జిల్లాలపై తీవ్రంగా ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అలాగే మంగళవారం 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. ఇక కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏపీకి మోందా తుఫాను గండం పొంచి ఉంది. నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుఫాను కోస్తా జిల్లాలపైకి దూసుకొస్తోంది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అయితే కొనసాగుతుంది. నిన్ననే వాయుగుండంగా బలపడింది. అయితే ఈ రోజు ఉదయంలోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని ఇంకా ఐఎండీ తెలిపింది. అయితే మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారనుంది. ఇక అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. మంగళవారం దాదాపు 12 గంటల పాటు కూడా దాని తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. ఇప్పటికే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దంటూ సూచించింది. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మోందా తుఫాను గండం ఏపీకి పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, మెంతా తుఫాను ప్రభావంతో అధికారులు ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రాబోయే 3 రోజుల్లో తీవ్ర స్థాయిలో అంటే 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరోపక్క ఎప్పట్లా కాకుండా అధికారులు కొద్దిగా ముందుగానే స్పందించారనే చెప్పుకోవచ్చు. తుఫాను షెల్టర్లను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లతో పాటు కాలేజీలకు కూడా జిల్లా అధికారులు సెలవులు ప్రకటించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే బయటికి రావాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరొక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి నదీ తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అధికారులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా మెంతా తుఫానుకి సంబంధించి రాబోయే గండాన్ని ముందుగానే ప్రజలకు అర్థమయ్యేలా టౌన్ ద్వారా, స్పీకర్ల ద్వారా, ఆటో క్యాన్వాసింగ్ ద్వారా ప్రజలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బయట ఊర్లకు వెళ్లే ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే అసలు ఇల్లు దాటి బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచనలు ఇటు విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలో జారీ చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను
సిద్ధంగా ఉంచడం జరిగింది. పాపికొండల టూర్ తో పాటు పర్యాటక బోటులు సైతం అధికారులు నిలిపివేయడం జరిగింది. కుకునూరు, వేలేరుపాడు ప్రాంతాలు అట్లాగే ఏజెన్సీ మండలాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారో వారందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు బయటికి తీసుకొచ్చారు. ఆసుపత్రులకు వారిని తరలించడం, ముందుగానే క్షేమంగా వారిని బయటకు తీసుకురావడం జరిగింది. రేషన్ కి సంబంధించి కూడా ఆ అధికారులు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల గిరిజన గ్రామాలు ఉంటాయో వారికి ముందుగానే రేషన్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇటు పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు నర్సాపురం కానీ భీమవరం ప్రాంతాలు, మరోపక్ష ఇటు పాలకొల్లు, పోలవరం ప్రాంతాలు ఏదైతే గోదావరి నదీ తీరం వెంబడి ప్రాంతాలు ఉన్నాయో గతంలో తుఫాను తీవ్ర స్థాయిలో అక్కడ ఎఫెక్ట్ చూపించిందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ ప్రజలకు కూడా అధికారులు ముందుగానే చెప్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా కలెక్టర్లు సైతం మెంతా తుఫానికి సంబంధించి ప్రజలు కొంత అవగాహన కల్పించే ప్రాంతం చేస్తున్నారు. 3 రోజుల పాటు తీవ్ర వేగంతో గాలులు వస్తాయి అన్న సమాచారంతో ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, అటు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలు, కాలేజీలు కూడా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించడం అయితే జరిగింది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.